ఓకేనా టీడీపీలు ఎంతమంది కలిసి వచ్చినా అంతకుముందు జగనన్న ఒక మాట అన్నాడు, వెంట్రుకు కూడా పీకలేరని. నిజంగా పీకలేరు. అది ఆయనకి అసలు చెప్పుదా, ప్రజల్లోకి వస్తే ఆయన కొడతారు. ముందు ప్రజల్లోకి వస్తే ఆయన కొడతారు. దేని గురించి పోరాడుతున్నారు? ఏ విషయం పైన పోరాడుతున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద పోరాడుతున్నారు? గద్ద కాదు, ఆయన గేటు కూడా తాకలేరు. నిజం చెబుతున్నా కదా, ఆయన గేటు కూడా తాకలేరు. వారాహి తీసుకొచ్చినా ఇంకోటి తీసుకొచ్చినా ఒకటి మాత్రము పక్క అయితే జగన్ ప్రజల మనసుల్లో నిండిపోయినాడు. ఫస్ట్ అర్థమైందా? ప్రజల మనసుల్లో నిండిపోయాడు. ఎవరో వస్తున్నారు, ఎవరో 10 రూపాయలు ఇస్తున్నారు, లేకపోతే ఒక క్వార్టర్ ఇప్పిస్తున్నారు, పులిహార ప్యాకెట్ ఇప్పిస్తారు. వాళ్ళ కోసం వెళ్ళి జెండాలు మోసి వాళ్ళ కోసం కాదు, నిజాయితీకి వచ్చారు. ఈరోజు మీరే చూడండి, ఈరోజు ఎంతమంది జనాభా వచ్చారు, తరలి వచ్చారు. లక్షల మంది జనాభా వచ్చారు. ఇది చూస్తే కళ్ళ ముందు ఇది చూస్తే కదా, ఈరోజు మేము యూతే మాట్లాడుతున్నాం, యూతే ఓటేస్తాం, మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ జగనే వస్తాడు. మళ్ళీ కాదు, ఇంకా 10 సంవత్సరాలు కానీ జగనే సీఎం. అసలు వాళ్ళకి పొత్తు కుదరదండి. డబ్బులు ఇస్తే పొత్తు, డబ్బులు లేకపోతే పొత్తు లేదు. అది అందరికి తెలిసిన మాటే. అర్థమవుతుందా? పొత్తు పెట్టుకుని అదే చదువురా, ప్యాకేజ్ ఇస్తే పొత్తు పెట్టుకుంటారు, ప్యాకేజ్ లేకపోతే పొత్తు లేదు. అర్థం కాలే, అది మొత్తం ఉత్తి మాటలు. మేము కూడా డైలాగ్ వదులుతాం, మేము కూడా షార్ట్ ఫిలింలో ఏదో ఒకటి ఫిలిం చేసుకుంటే మేము కూడా డైరెక్షన్ చేస్తూ ఉంటాం. అవన్నీ ఉత్తి మాటలే. ఎటువైపు నుంచి రావాల్సిన బడ్జెట్ అటువైపు నుంచి వస్తూనే ఉంటుంది మనకి. మరి సినిమాలు ఆపేశాడు కదా, ఇప్పుడు ఆ సినిమాలు ఆపేసి ప్రజల కోసమే చేయాలి కదా. మళ్ళీ సినిమాలు ఎందుకు వెళ్ళాడు? సినిమాలు ఇప్పుడు క్వశ్చన్ మీద అదే కదా, ప్రజల కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్, ప్రజల కోసమే చేయాలి కదా. మళ్ళీ సినిమాల్లోకి ఎందుకు వెళ్ళాడు? మరి ఎవరి కోసం తీపిస్తుంటాడు మళ్ళీ సినిమాలు? అంటే డబ్బులు ఇస్తే ఎటువైపున వెళ్తాడు? పార్టీ నడపడానికి డబ్బులు అవసరం లేదు. సరైన మొగోడు ఉంటే ప్రజలే నడిపిస్తారు. ఆ దమ్మున్న మొగోడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అర్థమవుతుందా? ఉన్నప్పుడు ఏం జరిగిందంటే స్పెషల్ స్టేటస్ అన్నారు. స్పెషల్ స్టేటస్ కంటే ఇంకా మన ప్యాకేజీ పెద్దదన్నాడు ఆయన. నాకు తెలిసి అప్పుడు ఉన్న బ్రాండ్లు పెద్ద తీసుకొచ్చాడు కానీ బాబు స్పెషల్ స్టేటస్ కింద ఏం తీసుకురాలేదు, ప్యాకేజీ కింద ఏం తీసుకురాలేదు. మనోడు కష్టపడుతున్నాడు, ఇప్పుడిప్పుడే సాగుతున్నది. కాబట్టి నమ్మండి, ప్రజలు కూడా నమ్మండి. ఇప్పుడు ఫస్ట్ సారి ఇంత చేశాడంటే ముందు మనం అనుకోవాల్సిందంటే 2 సంవత్సరాలు మనకు కరోనా పీడించింది. ఈ కరోనా టైంలో కూడా అంతమంది ప్రజల్ని కాపాడుకుంటా తీసుకొచ్చాడంటే వాడు మగోడు. అది ఒకటి. ఈ దుమ్ముకు కూడా చాలు చంద్రబాబు నాయుడు. ఈ వచ్చిన దుమ్ముకు ఈ చంద్రబాబు నాయుడు జిల్లాకు కూడా రాడు. మాకు జిల్లాకు ఈయన పథకాలు అట్లున్నాయి. జగనన్న పెట్టే పథకాలు మొత్తం జనాలకు బాగా నచ్చినాయి. ఈ జనాలకు మొత్తం పథకాలు ఇస్తుండు జగనన్న. జై జగన్. అవన్నీ వట్టి మాటలు. ఆయన మాటలు ఎవరు నమ్మడు. పోయినసారి కూడా మొత్తం పోటకం చేసిండు. ఈ తడవ ఎవరు నమ్మడు వాడి మాటలు. అసలు చేస్తే కదా, అసలు ఏది చేయాలా? ప్రపంచంలో కల్లా జగన్ అన్న పథకాలు పెడుతుండు. ఎందుకమ్మా పసుపు కుంకం 10,000? ఎవరికి కావాలి ఆయన 10,000? అసలు ఎవరేమన్నా 10,000 పసుపు కుంకం అంటే ఎవరికి ఇచ్చేది తెలుసా? భర్త చనిపోయిన వాళ్ళకి పసుపు కుంకం వాడు అసలు ఇచ్చేది. వాడిని ఎవడేమన్నాడు అసలు పసుపు కుంకమ? మాకు అవసరం లేదు పసుపు కుంకం. వాడు సినిమాలు తీసుకోవటానికి తప్ప దేనికి పనికిరాడు. పోయినసారి చేసిల్లా అంత, పోయినసారి అసలు ఏం చేయాల శాతానని చెప్పి దొంగ మాటలు చెప్పి గెలిచిండు. ఈ తడవ ఒక్క రైతుకు కూడా చేయాల మనిషి. మా జగనన్న వచ్చినాక మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. మా అమ్మకు పింఛన్ వస్తుంది, నా భార్యకు 45 ఏళ్ళకు డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ జగనే చెయ్యం.
ఎన్ని స్థానాలు వస్తారు? 175 స్థానాలు వస్తారా? 175 పక్కా గెలుస్తాడు. ఇంకా లేదు ఆయనకు ఛాన్స్. ఆయన ఇంటికాడ పండుకోవటమే ఆయన ఛాన్స్. ఇక్కడ లేదు ఇంకా ఆయనకి ఇయ్యము. ఇంకా ఆయన మాటలు నమ్మి మోసపోయింది ఒకసారికి. ఇంకా జీవితంలో లేదు ఆయనకు. మరి హైదరాబాద్ హైటెక్ సిటీ నచ్చిందని అలాంటి డెవలప్మెంట్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా మోడీ రావాలంటున్నారు. కొత్త మాటలు చెప్పడానికి అమ్మమ్మ నేను చదువుతా. మా ఊరికి అన్ని చేసిన చదువుతా. నేను చేస్తే కాదు అవన్నీ ఒట్టి మాటలు. ఆయన చెప్పేది ఒక్క మాట కూడా నిజం లేదు. ఆయన పోయి ఇంట్లో పండుకుంటే బాగుంటుంది అంతే. పరిపాలనకు ఆయన పనికిరాడు. మా యూత్ కావాలా. యూతే ఇప్పుడు బాగా చేస్తాడు. అంటే సంక్షేమ పథకాలు పెట్టిండు కానీ ఏపీ డెవలప్ చేయట్లేదు అంటున్నాడు కదా. డెవలప్ అంటే ఇదేనమ్మా. ప్రజలు బ్రహ్మాండంగా బతుకుతుంది. ఇవాళ కంపెనీలు ఏం రాలేదంటున్నారు కదా. మొత్తానికి వస్తున్నాయి పథకాలు. మొత్తానికి వస్తున్నాయి. కంపెనీలు ఏం రావట్లేదు అంటున్నారు. కంపెనీలు మొన్న వచ్చినా అమ్మా 6 లక్షల మందికి జాబ్లు వస్తున్నాయి. రేపు కంపెనీలు మొత్తం వచ్చేసినాయి. వాడు తెచ్చింది అంతా నాటకం. మునుపు తెచ్చింది మొత్తం నాటకం. వాడు ఇదిగో ఇచ్చినా అదిగో ఇచ్చినా అని ఉత్తమ మాటలే ఏం లేదు. 10 సంవత్సరాలు నాటకం ఆడాడు కదా, దానికంటే పెద్ద నాటకమే ఇది. 10 సంవత్సరాలు నాటకం ఆడాడు. దేనివల్ల ఏం ఆడారు? ఇప్పుడు పేదల కోసము దళితుల కోసం వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అర్థమవుతుందా? ఈరోజు సచివాలయాల్లో 140,000 పోస్టులు ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక పోస్ట్ అన్నారు. కంపల్సరీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంటికి లబ్ధిదారులే పొందుతున్నారు ఇప్పటికి. అదేవిధంగా జగన్ ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అది పేదలకి ముందుగా పేదల కోసమే చేస్తున్నారు. అది దృష్టి మనం పెట్టుకోవాలి కంపల్సరీ. వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు ఇచ్చారండి? ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు కనిపిస్తున్నది కదా. జగన్ అన్న మాట ఏంటంటే ప్రజల వద్దకే పాలన అన్నారు. ప్రతి సంక్షేమ పథకం ఇప్పుడు ఇంటి డోర్ కొడుతున్నారు. ఇంటి దగ్గర వచ్చి ఇస్తున్నారు. మనందరి కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అది చాలదా మనకి? అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు అది చాలదా మనకి? దానికి బటన్ నొక్కి చేస్తున్నాడు. సోమరిపోతులు చేస్తున్నాడు. ప్రజల్ని చేస్తున్నారు. కానీ ఈసారి మడుగు బటన్ నొక్కుతాడు జగను. చంద్రబాబు తొక్కుతాడు. చంద్రబాబును కూడా తొక్కుతాడు. వేసేది మాత్రం జగన్కే ఓటు. అది ఆయన ఒక దత్తపుత్రుడు. ఆయనకి మల్లెపూలు ఉంటే చాలు. అర్థమైందా? మల్లెపూలు మూర ఎవరైతే కొనిపెడతారో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాడు. ఆయనకి సంబంధం ఉండదు. అక్కడ సెంట్రల్ అయితే సెంట్రల్, ఇక్కడ స్టేట్ అయితే స్టేటు. ఆయనకు కావాల్సింది మూర మల్లెపూలు. అప్పటికి సరిపోద్ది. దాని తప్ప ఎంతమంది సిపిఎంలు సిపిఐలు